వెల్కమ్ టు ఆర్గాన్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బావమరిదికి ఆస్తులు, పేదలకు పస్తులు. రేవంత్ రెడ్డి పరిపాలనపై కేటీఆర్ విసురులు. నమ్మి ప్రజలు ఓటు వేస్తే ప్రజా సమస్యలు మాట్లాడడానికి అసెంబ్లీకి ఎందుకు రావు జగన్? ఆనం వెంకట్రామిరెడ్డి సూటి ప్రశ్న. అక్రమ కేసులు పెట్టి వైసీపీ సోషల్ మీడియా వారిని ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారు. అంబటి రాంబాబు. మా భూములు పోతే మాకు బతుకు తెరువే లేదనే బాధలోనే అధికారులను ఉరికించడం అని చెప్తున్న గ్రామ ప్రజలు. తన బిడ్డనిచ్చిన అల్లుడితో సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసిన ప్రజలను కంపెనీకి భూములు ఇచ్చేందుకు ఒప్పించడంలో విఫలం చెందారు. ఫార్మా కోసం భూములు కోల్పోతున్న రైతులపై గతంలో బూతులతో తిట్ల పురాణం చేసిన సీఎం అన్న తిరుపతి రెడ్డి మీరు ఎట్లా భూములు ఇయ్యరో చూస్తాం అంటూ బెదిరింపులకు దిగాడు. అప్పటి నుండి రగిలిపోతున్న బాధిత రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు రైతులు. రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో, మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా, దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి. అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది. ఇంకా 37% ప్రజలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నమ్మి ఓటేశారని, శాసనసభలో ప్రజల సమస్యలపై గళమెత్తాల్సిన నాయకులు అసెంబ్లీకి రాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట్రమణారెడ్డి. 1,32,00,000 మంది నీకు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీకి రాకుండా నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. A very good morning and a good afternoon అండి. మనకందరికీ తెలుసు, అసెంబ్లీలో నిన్న ఫైనాన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంది. కానీ ట్రెజరీ బెంచెస్ అంటే రూలింగ్ పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఎమ్మెల్యేలందరూ ఈరోజు అసెంబ్లీలో అందరూ వచ్చి సంతోషంగా కూర్చొని అసెంబ్లీ కళకళలాడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. కానీ పక్కన ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో కనిపించంలే. మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు, వై జగన్మోహన్ రెడ్డి, మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాడు? Why should he not come to the assembly? ఎందుకు రాకూడదు, ఎందుకు రావాలి అనే విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్. మొన్న ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి 39.37% ఓటింగ్ వచ్చింది. 39.37% ఓటింగ్ వచ్చింది. గ్రేట్, మంచిదే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పర్సంటేజ్, గుడ్ పర్సంటేజ్ ఆపోజిషన్ పార్టీకి వచ్చినా కూడా డెమోక్రసీ చాలా వైబ్రెంట్గా ఉంటుంది. డెమోక్రసీకి మంచిది. ఒక వాయిస్, ఒక వాణి వినిపించేదానికి ప్రజలు రెండు సైడ్లు, ఒక సైడ్ని గెలిపిస్తారు, ఒక సైడ్ని కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతారు. దానివల్ల అసెంబ్లీలో చర్చల్లో మంచి చెడ్డ అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. 1,00,00,000 మంది, 1,32,89,134 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు, వైసీపీ పార్టీకి. ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు 1,32,00,000 మంది ఓటేసినప్పుడు నువ్వు ఎందుకు రావయ్యా అసెంబ్లీకి అని అడుగుతున్నాం. ఏమి ఆ 1,32,00,000 మంది తప్పు చేశారా? పొరపాటున నీలాంటి హాఫ్ టికెట్ గాడికి ఓటేశారా అనే పాయింట్ ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు భయ్, ఎందుకురా నాయన వీడికి ఓటేసామో, వీడి అసెంబ్లీకి రాడు, మన గురించి పట్టించుకోడు, ఈడేదో మన వాణి వినిపిస్తాడనుకుంటే వీడు గాయబైపోయాడు అనే పరిస్థితుల్లో ఈరోజు
ప్రజలు, నీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, పొరపాటును ఓటేశారా, తెలియకుండా ఓటేశారా అనే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి, మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసుండొచ్చు, ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. అదే డెమోక్రసీ. ఎస్, ఈరోజు పోలవరం ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, రోడ్లు రిపేర్ చేస్తున్నాం. వీటి గురించి మంచి అసెంబ్లీకి వచ్చి మంచి సజెషన్స్ ఇవ్వండి, చెప్పండి, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి, వింటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం. ఎవరిపైన అయినా ఏమైనా అభియోగాలు ఉంటే వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవచ్చని, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఎటువంటి కారణం లేకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని, ఎవరైనా తప్పు చేశారని అంటే అది న్యాయస్థానంలో రుజువు పరచాలని, అంతేకాని వైసీపీ కార్యకర్తలను, నాయకులను నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ పోలీసులు రెచ్చిపోతున్నారని అన్నారు అంబటి రాంబాబు. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఆ ఇల్లీగల్ కస్టడీలో నన్ను, నా భర్తని కూడా కొట్టారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్కి పంపి తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం, మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులు అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకువెళ్ళారు. పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఈ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నా, ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే, ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. వితిన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ చిలకలూరుపేట సుధారాణి దంపతుల విషయంలో 24 అవర్స్లో కాదు, 4 రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని, అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకి 1 గంటకి ప్రొడ్యూస్ చేశారు. విన్నారా? పబ్లిక్ కోర్టులో కాదు, రాత్రి 12, 1 గంటలకి ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసుకున్నారు. చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. ఈ ఒక కేసే కాదు, ఇవాళ చాలా మందిని మేము రామకృష్ణారెడ్డిని. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఆరోగ్య హాస్పిటల్ భవనంపై స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగాయి. స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పాత పేపర్లకి మంటలు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పొగలు గమనించిన సిబ్బంది హుటాహుటిన మంటలన్నీ అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రోగులు సురక్షితంగా ఉన్నారు.
శోధ కంపెనీకి టెండర్లు ఇవ్వడానికి ఉన్న అర్హత కేవలం రేవంత్ రెడ్డి బావమరిది అవ్వడమే. 2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి 1137 కోట్ల టెండర్లలో 80% పనులు ఎలా అప్పగిస్తారు అని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి తన బావమరిదికి టెండర్లు అప్పగించి అతనికి అమృతం పోస్తూ ప్రజలను పస్తులు పెడుతున్నాడు అని విమర్శించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం కొడంగల్ రైతుల నోట్లో విషం పోయాలని చూస్తున్నా రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు కేటీఆర్. అన్యాయంగా రైతులు భూములు అడిగినందుకే రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరగబడ్డారు అని విమర్శించారు కేటీఆర్. బావమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి, ఇది శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట. ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట. మరి వాళ్ళకి పైసలు ఏడికెళ్ళి వస్తాయి, ఏదేడికెళ్ళి వస్తుంది చెప్పాలి. మేము నిన్న జనసేన పార్టీలోకి కొంతమంది వైసీపీ కార్యకర్తలు చోటామోటా నాయకులు చేరారు. దశాబ్ద కాలంగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చామని, ప్రజలకు కూటమి పాలన, ప్రజారంజకంగా పాలన అందిస్తామన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ ఈనాటి జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్పంచినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, విజయవాడ నగరం నుంచి 4 కార్పొరేటర్లు, అదేవిధంగా జగ్గైపేట నియోజకవర్గం నుంచి ఒక జెడ్పీటీసీ గారు మరియు ధర్మారావు నియోజకవర్గం నుంచి అనేక మంది కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు ఈరోజు మన పార్టీలో చేరడం చాలా చక్కటి శుభపరిణామం. దయచేసి మీరందరూ జనసేన పార్టీ ఏ విధంగా ఇంత కష్టపడి సుదీర్ఘమైన ప్రయాణం ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో చేసుకుంటూ వచ్చాము. విలువలతో కూడిన రాజకీయం, ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం, ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పొరపాటు లేకుండా మీ నాయకత్వం ఎదిగే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల్ని ప్రజల్లో తీసుకెళ్లమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. జనసేన పిఎస్సి చైర్మన్ శ్రీ సివిల్ సప్లైస్ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, పార్టీ నాయకులు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న సామినేని ఉదయభాన్ గారికి, అనంతపురం నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ఏ సమయంలో కష్టాలను అండగా ఉన్న చిలక మధుసూదన్ రెడ్డి గారికి, రియాజ్ గారికి, మండల రాజేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సామినేని ఉదయభాన్ గారు వచ్చిన తర్వాత వారిని ఒకటే అడిగాం, పార్టీని మీరు బలోపేతం చేయండి, మీరుంటే చాలామందికి బలమైన ఆసరా ధైర్యం ఉంటుంది అని. ఈ పార్టీకి మాతో పాటు ఆయన కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సినవి కొద్ది త్రుట్లు మిస్ అయ్యాం అంతే ఉన్న పరిస్థితులకి. కానీ సమీప భవిష్యత్తులో మంచి నిర్ణయాత్మకమైన స్థితిలో ఉంటారని మేము ఆశిస్తున్నాను. ఈరోజు విజయవాడ కార్పొరేటర్స్ అయిన శ్రీ ఉమ్మడిశెట్టి రాధిక గారు 16వ డివిజన్, శ్రీమతి అట్లూరి ఆదిలక్ష్మి గారికి 48th డివిజన్, శ్రీ మారుపిల్ల రాజేష్ గారికి, అలాగే శ్రీ మహాదేవ్ అప్పాజీరావు గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీమతి యేసుగోపు దేవామణి గారికి నమస్కారమ్మ, జెడ్పీటీసీ వత్సవాయ మండల్, జగ్గైపేట నియోజకవర్గం.
అలాగే అమలాపురం లీడర్ శ్రీ గునిశెట్టి చిన్నబాబు గారికి, ఎక్స్-ఏఎంసీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ, గతంలో టీడీపీని చేశారు. అలాగే చిత్తూరు నాయకులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, ఎన్వీఆర్ ట్రస్ట్ ఫౌండర్. అలాగే ధర్మవరం వార్డు కౌన్సిలర్స్ ఇన్ఛార్జెస్ని దగ్గరుండి తీసుకొచ్చి జాయిన్ చేసిన చిలక మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న శ్రీమతి ఎం రమణమ్మ గారు, తోపుదుర్తి వెంకటరాముడు గారు, శ్రీమతి సరితాల బేగా ఆశా గారు, సరితాల మహమ్మద్ బాషా గారికి, శ్రీమతి పి రమాదేవి గారికి, శ్రీ వై రాజు గారికి, శ్రీ తొండమాల ఉమాదేవి గారికి, శ్రీ తొండమాల రవిప్రసాద్ గారికి, శ్రీ తొండమాల నాగార్జున గారికి, అలాగే శ్రీ తొండమాల సోమశేఖర్ గారు. మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేనలోకి ఆహ్వానిస్తూ, ఈరోజు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనోహర్ గారికి అంటే ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, మేము అసలు ఏమాత్రం హోప్ లేని పరిస్థితిలో పాలిటిక్స్లోకి వచ్చాము. పార్టీ పెట్టింది కూడా అసలు ఏ పాసిబిలిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది, ఇవేం లేదు. అందరం సమిష్టిగా నిర్ణయించుకున్నాం. హరిప్రసాద్ గారు కూడా నాతో పాటు ఉండిపోయి ఏదో చేద్దామని చెప్పి 2009 నుంచి అప్పటి రాజకీయ ప్రస్థానం నుంచి ఉండిపోయారు హరిప్రసాద్ గారు. మనోహర్ గారు అయితే అసలు ఏదో జరిగినా జరగకపోయినా కలిసి మనలాంటి వాళ్ళు అందరం కలిసి రాష్ట్రానికి అండగా ఉండాలి, దానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి చాలా మేము కలిసినప్పుడు ఒక విపత్కర పరిస్థితిలోనే కలిసాం. అంటే కష్టాల కొలిమిలోనే నడిచి ఇక్కడ దాకా వచ్చాం తప్ప సుఖాల మధ్య నడవలేదు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అధికారం రావచ్చు, రావకపోవచ్చు, కానీ మేము అనుకుంది ఒక కమిట్మెంట్తో తీసుకున్నాం. ఇదే ఆఫీస్ మేము ప్రారంభించినప్పుడు ఒక ఖాళీ బీడు స్థలం ఉండేది, ఒక బిల్డింగ్ ఉండేది కాదు ఇక్కడ. 2016లో అసలు ఇక్కడికి దాకా రావడానికంటే అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మీరు? మనోహర్ గారు తిట్టేవాళ్ళు, ఇక్కడ ఎవరు రారండి, మీడియా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి, మొత్తం విజయవాడలోనే పెట్టుకుందాం. కానీ మార్చాలి అని ఇక్కడికి పంతం పట్టి, అంటే ఒక దశాబ్దం కాలం పట్టింది నిర్మాణానికి. సో ఇది 10 మంది, ఇది నేను ఎవరిని కూడా మీరు చూస్తే గతంలో కూడా నేను అన్ని పార్టీలని ఇంక్లూడింగ్ వైసీపీ నుంచి కూడా మీరు కొంతమంది వచ్చారు. ఎప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది, స్థానిక నాయకత్వం ఉంది. మీకు మేము మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మొచ్చారు. మీకు మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి, గుండె లోతులో నుంచి మీరు అందరూ పార్టీలోకి రమ్మని చేదోడు వాదోడుగా ఉంటాం మేము. అలాగే కలిసి నడుద్దాం, కలిసి రాష్ట్ర నిర్మాణంలో ప్రజలకు ఏమేం కావాలో మనం చేద్దాం. కొడంగల్లో అధికారులపై దాడి చేసిన ఘటనలో 28 మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పై గ్రామస్తులు దాడికి యత్నించారు. ఈ ఘటనలో పోలీసులు 28 మందిని అరెస్ట్ చేశారు. దుద్యాల, కొడంగల్, బోమ్రాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు.
మన సారు సార్ మీరు వచ్చేది లేకుండా సార్ సార్ని కూడా కొట్టిండు సార్. సారు ఎంత ఆపుతుందంటే అంతా కూడా రైతులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రకు భారీగా తరలివచ్చారు రైతులు. సోమందేపల్లి పట్టణంలో ఆహార తనిఖీ చేశారు ఇన్స్పెక్టర్ తస్లీమా. సోమందేపల్లిలోని పలు హోటళ్లు, బేకరీలు తనిఖీ చేశారు. ఫ్రిడ్జ్లలో మాంసాహారం, అన్నం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు తినే ఆహారమేనా ఇది? పశువులకు కూడా మంచి మేత వేస్తాం, అలాంటిది మీ వ్యాపారాలను కాపాడే మనుషులకు ఇలాంటి నాణ్యత లేని ఆహారం ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. హోటళ్లలో, బేకరీలలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నాణ్యత లేకుండా ఆహారం వండినా, సమయం అయిపోయిన వస్తువులు, పదార్థాలు వాడినా ఉపేక్షించనని, తినే పదార్థాలలో టేస్టింగ్ సాల్ట్, రంగులు వాడకూడదని, అదేవిధంగా నూనె పదార్థాలు నాణ్యత ఉండాలని, 3 రోజులకు నూనె మార్చాలన్నారు. మళ్లీ వచ్చినప్పుడు ఎవరైనా ఈ పద్ధతులు వాడకుండా ఉంటే ఆ హోటళ్లను, బేకరీలను సీజ్ చేస్తా అని హెచ్చరించారు తస్లిమా. ఎంఎస్జీ అంతా చాలా ఎక్కువ పెట్టుకున్నారే అని వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. మీరన్నా చక్కగా తీసుకొని నీట్గా పెట్టుకొని చేసుకోవాలి కదా. ఎన్ని రోజులు అయింది వాళ్ళు ఇచ్చి? చాలా రోజులు ఆడారు. చాలా రోజులు అయిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? క్లీన్ చేసుకోవాలి కదా. ఏం పేరు మీ పేరు? బాగా చెడిపోతే ఆ విషయం ఆటోమేటిక్గా పారేస్తాం, కానీ ఇది మేము వాస్తాం, కానీ మేము వాడుకుంటాం, లేకపోతే పారేస్తాం. ఏం పడేసారు మీరు? ఇది జనాలు పెట్టేలానే ఉన్నారు. అంత కర్రీ ఇది ఎప్పుడుది? బోటి కర్రీ అంటే ఎప్పుడుది? 2 రోజులు అయింది. బోటి కర్రీ తీసుకొచ్చి ఏపీలో కొత్తగా భవనాలు కట్టాలనుకునే వారు ఇక నుండి తగు జాగ్రత్తలు పాటించాల్సిందే. పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం నూతన విధానం తీసుకురానుంది. ఇవాళ వికారాబాద్లో అధికారులపైన దాడి సంఘటన చూస్తే ప్రజలు ఏ రకమైన ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరించడానికి దిక్కుతోచగా వాళ్ళు కాపాడుకోవడం కొరకు ఆత్మరక్షణ దాడి చేసే పరిస్థితికి ఇవాళ రైతాంగం వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితికి, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానానికి నిదర్శనం ఇది. ప్రజలెవరు కూడా అధికారుల మీద దాడి చేయడం సరైనది కాదు, దాడి చేయాలని కూడా ఎవరు అనుకోరు. కానీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ ప్రభుత్వానికి చెవులు వినపడతలేవు, కళ్ళు కనపడతలేవు. మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. కేవలం పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం చేయొచ్చు అనే పద్ధతుల్లో ప్రవర్తిస్తుంది. అటువంటి పరిస్థితులలో అక్కడ గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసే దశకు వచ్చిండ్రు. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణం తప్ప ప్రజలు కాదు. ఇవి ఈనాటి వార్తలు.